మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఉదయకాలం మందు నాయన నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటుకు నాయన అనేక మందికి లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహింపజేసినందుకు అయ్యా వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పులమైన మమ్మలను ప్రేమించి అయ్యా నువ్వు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యమును నెమ్మదిని బట్టి, అలాగే నాయన ఈ యొక్క గెత్సెమనే ప్లాట్ఫామ్ మీద నాయన ఈ సన్నిధిలో అయ్యా ఎలుగెత్తి ఆరాధించుకున్నట్టుకు నాయన నీ కృపను బట్టి మేము జీవిస్తున్నామని మరొకసారి నాయన ఎలుగెత్తి నేను ఆరాధించుటకు ప్రభువా మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చేసిన మనవులను విజ్ఞాపనని సన్నిధికి చేరి వెనువెంటనే సమాధానం మాకు అనుగ్రహం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మరి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. వాక్య పరిచయం కంటే సమయం లేదు కాబట్టి నేను వాక్య పరిచయం పెట్టుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుతున్నాను. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. చూడండి, యేసు ప్రభు గారు మనకి ఒక స్థలము, ఆయన ఒక స్థలానికి గెత్సెమనే ఒక స్థలం, అక్కడికి వెళ్ళి పర్సనల్గా తండ్రి గారితో కలుసుకోవడానికి, తండ్రి గారితో సహవాసం చేయడానికి, అంతేకాదండి ప్రార్థన చేయడానికి వెళ్ళిన వెంటనట ఆయన హృదయం కదిలిపోయిందటండి. ఆయన అంతరంగం కదిలిపోయిందట. దుఃఖంతో వ్యాధులతో కన్నీరు విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నాడట. అయితే కొన్నిమార్లు మనం కూడా ప్రార్థన అనే స్థలానికి మనం వెళ్ళినప్పుడు మన హృదయం కూడా కదిలిపోతుంది. అది మనకన్నిటిగా మన అందరికీ అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండట మంట కలిగిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మంట కలిగిస్తారు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వెళ్ళిపోతామో, దేవుడితో సహవాసం చేయడానికి లేదా దేవుని సన్నిధిలో నేను పర్సనల్గా ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా, ఒకసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రార్థన గదిలో నేను ఉన్నప్పుడు నా గుండెలో బాదుకుంటాను. ఎందుకో తెలియదు, ఏడుస్తాను, నా హృదయం కదిలిపోతుంది. చూస్తే నా గ్రామం పరిస్థితి ఎలా ఉందని ఒక బాధ, చూస్తే నా గ్రామం పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. అలాంటిది దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే పర్సనల్గా ఆయన దగ్గర నా దుఃఖం అంతా ఆయన సన్నిధిలో విడిచిపెట్టానో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలం అంతా కూడా ఇప్పుడు కూడా అండి అంతా కూడా సమాధానకరంగా పనిచేసాడండి. ఆయన సమాధానకర్త. నేను ఒక్కటే అన్నాను, ప్రభువా
నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు మాకెవరు విరోధులు కాదు అనేసి మీ వాక్యం. మాకు విరోధులు ఎవరు కాదు, శత్రువులు కూడా మిత్రులే చేస్తారని మాట ఇచ్చారు కదయ్యా. మరి వీళ్ళు శత్రువులైతే నీ మాట మేము ఎలా బయలుపరచగలుగుతున్నానా అని ఇలా ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థనకి దేవుడు నిజంగా మూర్ఖులు మార్చాడండి, కఠినాత్మలు మార్చాడండి. ఎంత కఠినాత్మ అంటే చిన్న లేదు పెద్ద లేదు, నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలికిన వారు ఆ మాటలు విన్నప్పుడు నా చెవులు మూసుకొని వంట చేస్తూ ఏడ్చుకునేదాన్ని. నానా ఇంకెక్కడా లేదా స్థలం, నన్ను మమ్మల్ని ఎక్కడికి పిలిచేవి నాన్న అనేదాన్ని. లేదా ఒక మాట, నాన్న మమ్మల్ని ఇక్కడ పిలిచారు కాబట్టి వీరు అక్కడ కూర్చున్నప్పుడు వారు నోటి మాట మార్చివేయాలి, లేదా వారు ఇక్కడికి రాకూడదు అని ఇది ప్రార్థన చేసేదాన్ని వంట చేస్తూ ఏడ్చుకొని. అంత హృదయం భారం కన్నీరు, నా దుఃఖం ఎలా ఉందంటే ఇంకొకరికి చెప్పలేని స్థితి. అలా ఉన్న స్థితిలోనూ నేను ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా వారు హృదయాలు మారండి. ఇప్పుడు కూడా సువార్త చక్కగా వెళ్ళిపోతుందండి. ఎవరు ఆటంకపరచరండి, ఎవరు ఆటంకపరచరు. ఏం చేసినా ఒకటే దేవుడి మీద. ఒకవేళ సౌండ్ తగ్గించేవారు కానీ ఒకటి అన్నారు, మీరు తగ్గించారా పరిష్కారం మీరే చూసుకుంటారని ఇదే అనిస్తుందని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రోషంతో పలికించేవాడండి ఒక్కొక్క మాట. ఎప్పుడైతే ఆ మాట పలికేవారమో ఆ పలికిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయ ఆ కార్యాలు చూసేవారు. అమ్మో వీళ్ళు జోలికి వెళ్ళకూడదు అనేసి అనుకునేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు యేసు ప్రభు గారు వచ్చినప్పుడు దర్శనం చూపించారు, టైం లేదు కాబట్టి మీకు తెలుసు. అంటే వారు ఆయన ఎలా మరణిస్తారు, ఆయనకి ఏ శిక్ష విధిస్తారు అన్నీ కూడా దేవుడు తండ్రి ఆ దర్శనంలో చూపించారు. అప్పుడు ఆయన అంటారు, అయ్యా ఏది చేయాలన్నా నీ చిత్తమే, ఏది జరగాలన్నా నీ చిత్తమే, అట్లా జరగలేనయ్యా, అది నేను తీసివేసి అని సన్నాన్ని నాకు అర్హత లేదు. అందుకు ఆయన హృదయం కదిలిపోయిందండి. చూడక ముందే ప్రార్థనలో కూర్చొని దుఃఖముతో ఏడుస్తూ ఉండి దుఃఖముతో వ్యాధులతో ఆయన అంతరంగము కదిలిపోయింది. అంతరమే కాదండి, నరాల నుండి కూడా చెమటలో నుండి కూడా రక్తం వచ్చింది. అంతగా నలిగిపోయారు కాబట్టి ఆయన శ్రమను కూడా ఏం చేశారండి, సహించి ఏది చేసినా ఏమి చేసినా. ఇంకొకటండి, అంత విషయంలోనూ కూడా దేవుడు గొప్ప కార్యము. ఆ దుఃఖంలో కూడా నేను ఇలా అయిపోతానే, నేను ఇలా చనిపోతానే అని ఎక్కడ కూడా బాధపడుతూ వెళ్ళలేదండి. నేను చనిపోతాను, నేను దర్శనం చూశాను, నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఇలా నేను ఏ విషయానికైనా ఇలా నలిగిపోతానని ఎక్కడ అనుకోలేదు. ఆయన తండ్రికి అప్పు చెప్పేశారు, ఈయన సువార్త ప్రకటించారు. ఆ రీతిగా దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి ఆయన మాదిరి చూపించే వెళ్ళారండి. అంటే ఈ సమయంలో ఎవరో మన మీదకి రావచ్చు, ఎవరో ఏం చేయొచ్చు, ఏం చేసినా ఒకటే, మేము ఒకటే అనుకున్నాం. మీరు చంపేసినా మేము అన్నిటికీ వచ్చేసామండి, ఏం చేసినా పర్లేదండి అనుకున్న స్టార్టింగ్లో మాట అన్నాము. ఇప్పటికీ ఆ మాట వారి నా మీద ఒక చేయి కూడా లేదండి. అంటారు, పాస్టర్ గారు ఎందుకు పాటలు పెట్టలేదండి, పాటలు పెట్టండి సమయం అవుతుంది కదా అనేసి అంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నేను నలిగిన ప్రార్థన ఆలకించాడండి. నేను ఏడుస్తూ ఉంటే ఆయన సహించే దేవుడు కాదు, నేనే కాదు, మనం ఎవరు ఏడ్చినా ఆయన సహించే దేవుడు కాదు. కానీ ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని మనం ఉంటామో, మొదట ఆయన మీద ఆనుకొని ఉండాలి, ఆయన మాట ప్రకారంగా ఉండాలి, ఆయన చెప్పినది చేసేవారిని ఎప్పుడైతే మనం ఉంటామో కంపల్సరీ మాత్రం అది మన పక్షంగా ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు నిలబడ్డాడు. నిజమండి, జనవరి 1 అన్యులు నా ఆ మందిరానికి వచ్చారండి. అన్యులు వచ్చారు, అనేకులు నేను తీసుకొస్తానంటే అన్యులు వచ్చారు. అక్క ఈరోజు వాగ్దానాలు తీసుకోవాలి కదక్క, మేము వస్తామనేసి అంటే వెంటనే వీళ్ళు వాగ్దానాలు తీసుకొచ్చి పెడితే అంటే ఏదో రకంగా దేవుడి దగ్గరికి రావాలి వాళ్ళు. ఆ వాగ్దానాల కోసం నేను పాస్గా లేకపోతే ఒక్కరి దగ్గర రోడ్డుకి వెళ్ళి వచ్చి మళ్ళీ వంటలు చేసి
నాకు కలిగింది నేను వారికి భోజనాలు పెట్టి సంతోషంగా వాగ్దానించి ప్రార్థన చేసి పంపించానండి. దేవుడు ఆ రీతిగా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి, ఎందుకంటే దుఃఖములో మనకి సంతోషకరంగా దేవుడు కార్యం చేస్తారు. ఎప్పుడైతే దేవుడు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మీ హృదయం కదిలిపోవాలంటే మొదట దేవుడి సన్నిధిలో మోకారించిన వెంటనే ఎక్కడైనా సరే అక్కడ ఆనందం ఉంటుంది, ఇక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడున్నా సరే నీ హృదయంలో నీ అంతరంగంలో నాకు ఆత్మ రోధిస్తూనే ఉంటుంది. మన ఆత్మ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతూ వారందరూ దేవుని కుమారుడై ఉన్నారు. చూడండి, దేవుని ఆత్మకును ఎందరైతే, అంతేనమ్మా, దేవుని ఆత్మకు ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు. దేవుని ఆత్మ మనకు తోడుగా నడవాలని ఉద్దేశం కలిగి ఉంటారు. అయితే ఆయన ఆధారం చేసుకుని ఎప్పుడైతే మన కళ ముందు ఆయన ఆత్మ ఎప్పుడైతే మనల్ని నడిపిస్తుందో ఆ ఆత్మ మనకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండట మంట రేపుతూ ఇంకొకరు మండించినట్టు దేవుడు చేస్తాడు. మనం మండుతూ ఉంటుంటే ఇంకొకరు మండించే వారుగా దేవుడు చేస్తారు. అయితే ఇంకో మాట అండి, మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. చూడండి, ఈయన ఎవరితోనండి? నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఒకసారి ఆ చదవనమ్మా కింద కూడా. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ ముగ్గురు ఏకీభవించి ఎవరి కోసం సాక్షిస్తానంటే అక్కడ ఆయన కోసం, ఈయన కోసము సాక్ష్యం ఇచ్చి ఉన్నారంట. అంటే యేసు ప్రభు గారి కోసం అక్కడ ఈ 3 విధానాలు భూలోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన నడుచుకున్నారో ఆయనట సాక్ష్యం ఇచ్చారంటే ముగ్గురు. అంటే ఈ ముగ్గురు ఆత్మ, నీరు, రక్తం, ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారటండి. ఈ ముగ్గురు సాక్ష్యం కూడా మన జీవితంలో కూడా ఆ ముగ్గురే సాక్ష్యం ఇవ్వాలి. ఈ ముగ్గురు కూడా మన జీవితం, ఎందుకంటే తండ్రి ఏమన్నా నా పోలికలో మీరు ఉన్నారు కాబట్టి, మీరు నా పోలికలు ఉన్నప్పుడు మీరు నా సొత్తు కాబట్టి నేను ఏ రీతిగా జీవించాలో మీకు అన్ని అర్హత ఇచ్చే ఉన్నాను. ఇచ్చారు లేదంటే మనకు అన్ని అర్హతలు ఇచ్చారు. మరి మన విషయంలో కూడా ఈ ముగ్గురు కూడా సాక్ష్యం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారండి. ఆయన మన కోసం ఈ ముగ్గురు కూడా ఆత్మలోను ఎవరైతే వర్ధిల్లుతారో, ఆత్మను ఆధారం చేసుకుని ఎవరైతే జీవిస్తారో, ఆత్మను ఎవరైతే నాకు సర్వము నీవే నాన్న అనుకుంటామో వారి విషయంలో మాత్రం దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరు. తోసు వెయ్యరు కూడా. ఆయనను ఆధారం చేసుకున్నకే మన పరిస్థితులు తారుమారులు అయిపోతాయి. ఆయన ఎప్పుడైతే ఆధారం చేసుకొని మనం జీవిస్తామో కంపల్సరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన అనే స్థలానికి మనం వెళ్ళినప్పుడు ఉదయమట కరిగిపోవాలి. ఎక్కడున్నామో కాదండి, ఎక్కడున్నా ఆయన కోసం, ఎక్కడున్నా ఆయన కోసం మనం ఉన్నాం కాబట్టి ఈ హృదయం ఏమైపోవాలంట, ఇంకా ఏదో గాయం ఎలాగవుతుందా అలా అయిపోవాలి. ప్రార్థన దగ్గరికి వచ్చేసింది. ఆయనతో మాట్లాడడానికి వచ్చిన సమయంలోనట ఈ హృదయం ఆయన నలిగిపోయాడు. ఆయన ఎలా ఉన్నట్టు దుఃఖంతో నలిగిపోయి ప్రార్థనలో కూర్చునే ముందే వచ్చేసిందంట ఆ భారం. ఆ తర్వాత దర్శనం చూశారు. నేను ప్రార్థనలు ఎప్పుడైతే కూర్చున్నారు, ఎప్పుడైతే ఆ కూర్చున్న వెంటనే ఆ భారం, పరిశుద్ధాత్మ దేవుడు భారం పట్టిందంటే, నేను శ్రమ వెనకతలో గొప్ప మేలుందని మనందరికీ తెలుసు. శ్రమ వెనకతలో కంపల్సరీ మేలుంది. కానీ ఆ శ్రమ ఎలా వస్తుందో కూడా మనం కూడా చూస్తున్నాం. ఆ శ్రమ ఈ ఆశను ఏం చేయాలండి? పొందొచ్చు. ఈ ఆశని దేవుడు తృప్తిపరుచుతాడు. అది కార్యం చూడాలంటే మనం ఇల్లు వెంటనక మన హృదయం కరిగిపోవాలి.
వాక్యం ఉన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు కూడా మన హృదయం ఏమైపోడట, కదిలిపోవాలట. నేను వాక్యము నా దైవచనులు విన్నప్పుడు నా హృదయం సరి చేసుకున్నదనయ్యా, నేను ఇలా ఉంటానయ్యా, నేను ఇలా జీవిస్తానయ్యా, నేను ఇలా నడుచుకుంటానయ్యా, నాకు ఇలాంటి జీవితం కావాలయ్యా. నా పేరు దిబోరా అని పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 3 రోజులు దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా పేరు దిబోరా అని పెట్టినప్పుడు నా ఎదుపతులను మీద చేవేసి ప్రార్థన చేస్తానయ్యా, నేను కూడా అలా జీవించాను. నాకు ధైర్యం కావాలి, నీ పని చేయడానికి నాకు ధైర్యం కావాలి, నీతో సహవాసం చేయడానికి నాకు ధైర్యం కావాలి, నేను ఎక్కడ సోలిపోకూడదు. నాకు అటువంటి ధైర్యం అంటే ఆ ధైర్యంతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం దేవుడు